ఉద్యోగుల విషయంలో చెప్పారు మేము చూసుకుంటాం అనేది. దానికి దీనికి సంబంధం ఉండదా ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? మీకు ఇప్పట్లో ఏముండదండి. ఒక 2-3 నెలలు పోయాక అంటే మొన్నటి వరకు వాళ్ళు చేసిన పోరాటం అదే కదా. సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రచారం కావాలని కోరుకున్నప్పుడు ఈ లోపు ఇక్కడ తెలుగుదేశంలో ఏదైనా పనులు కాలేదనుకోండి, వాళ్ళకి అంటే ఉద్యోగ సంఘాలు ఏం కోరుతుంటాయి, ట్రాన్స్ఫర్లు, ఎవరి మీద సస్పెన్షన్లు ఎత్తేయమని ఇట్లాంటి కొన్ని రిక్వెస్ట్లు పెడుతుంటారు. అంటే ఏ అవినీతి ఆరోపణల మీదనో సస్పెండ్ అయిన వాళ్ళని ట్రాన్స్ఫర్ వాళ్ళని రివోక్ చేయమని, లేకపోతే ట్రాన్స్ఫర్లు అవి చేసి పెట్టమని అడుగుతుంటారు ఉద్యోగ సంఘాల నాయకులు. ఆ పనులు చేసి పెడుతుంటే గనక ఈ ఓపీఎస్ ఈ చర్చ ఇప్పుడేం రాదు. ఆ పనులు తగ్గినా లేదా ఉద్యోగుల మీద పట్టు తగ్గింది అనుకోండి, అంటే ఆ పనులు జరగట్లేదు అనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటారంటే తంబెయ్యొద్దు, ఆ మొఖాలొద్దు, మేము ఎప్పుడు వస్తే అప్పుడు రాని, మేము ఎప్పుడు పోతామో అప్పుడు పోని, మా తరపున మనిషి పెడితే పని చేయించుకో, నీకు పనికి లేకుండా ప్రాబ్లం లేదు కదా. అలాగ నువ్వు చేస్తున్నంత సేపు వాళ్ళు ఏం మాట్లాడరు, ఏం రావు. ఒకవేళ అట్లా కాకుండా నువ్వు ఖచ్చితంగా పని చేయాలన్నారు అనుకోండి, అప్పుడు ఒక కారణం కావాలి. ఆ కారణం ప్రకారం ఈ ఉద్యమాలు నడుస్తాయి. రేపు 1వ తేదీ ముందు ఇంకొక అనుమానం లేదంటే ఒక సస్పెన్స్, అసలు వాలంటీర్లు మళ్ళీ రంగంలో దింపుతారా? అసలు వాలంటీర్ గురించి మాట్లాడలేదు, వాళ్ళని ఉపయోగించుకుంటారా? ఇంక ఈ 1వ తారీఖు క్లారిటీ వచ్చేస్తుంది. వారానికి ఒకసారి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు స్టేట్మెంట్ ఇస్తారు, వాలంటీర్లు మేము తీయలేదని. అవును, క్రిందటి నెల వాళ్ళకి జీతాలు అయితే పడలేదు, నేను కనుక్కున్నాను 2-3